కళలు ఏడు శరీరాలు రచించినది ఓషో గారు. అనువాదం చేసినది యుగంధర్ రాజు గారు. 11వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. భావము తత్వము గురించి తెలుసుకుందాం. ప్రశ్న: సప్త శరీరాలకు ఉండే ఒత్తిడి గురించి మరి ఉపశమనం గురించి తెలియజేయండి. జవాబు: అన్ని ఒత్తిడులకు అసలు మూలం ఏదో అవ్వాలనుకోవడమే. ప్రతి ఒక్కరూ ఏదో అవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. తనతో తాను ఉన్నది ఉన్నట్లుగా తేలికగా ఎవ్వరూ ఉండడం లేదు. ఉన్న అస్తిత్వాన్ని అంగీకరించడం లేదు. అస్తిత్వం తిరస్కరించబడుతోంది. ఏదో అవ్వడానికి మరొక దానిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. అంటే ప్రాథమికంగా ఒత్తిడి అనేది మీరు ఉన్నదానికి మరియు మీరు ఏదో అవ్వాలి అనుకునేదానికి మధ్య ఉంటుంది. ఏదో అవ్వాలని మీరు కోరుకుంటారు. ఒత్తిడి అంటే మీరు మీరుగా ఉండడాన్ని ఆనందించడం లేదు. మీరు మీరుగా కాని దాన్ని అవ్వాలని ఆశిస్తున్నారు. ఈ రెండిటికీ మధ్య ఒత్తిడి సృష్టించబడుతుంది. మీరు ఏదో అవ్వాలనే కోరిక అసందర్భమైనది. మీరు ధనికులుగాను, ప్రతిష్టాత్మకంగాను, పవర్ఫుల్గాను అవ్వాలని కోరుకుంటే, లేదా స్వతంత్రులుగాను, దైవకంగా మృత్యురహితులుగా ఉండాలి అని కానీ కోరుకున్నప్పటికీ, ఆ ముక్తి గురించి గాని మోక్షం గురించి అయినప్పటికీ అప్పుడు కూడా ఒత్తిడి ఉంటుంది. మీరు ఉన్నది ఉన్నట్లుగా కాకుండా మీరు వ్యతిరేకంగా భవిష్యత్తులో ఏదో సాధించాలనే ఎటువంటి కోరిక అయినా సరే ఒత్తిడిని సృష్టిస్తుంది. ఆశయం అసాధ్యం అయ్యే కొలది ఇంకా ఎక్కువ ఒత్తిడి ఉండి తీరుతుంది. అందుకే సాధారణంగా భౌతికవాదిగా ఉండే వ్యక్తి మతపరంగా ఉండే వ్యక్తిలాగా ఒత్తిడిగా ఉండడు. ఎందుకంటే మతపరమైన వ్యక్తి అసాధ్యమైన, ఎక్కడో సుదీరంగా ఉన్న దానిని ఆశిస్తున్నాడు. దూరం ఎంతో అధికంగా ఉంది. గొప్ప ఒత్తిడి మాత్రమే ఆ దూరాన్ని, ఖాళీని పూడ్చగలదు. మీకు మరి మీరు ఏదో అవ్వాలనుకునే దానికి మధ్య ఉన్న వ్యత్యాసమే ఒత్తిడి అంటే. ఆ వ్యత్యాసం గొప్పగా ఉంటే ఒత్తిడి కూడా గొప్పగా ఉంటుంది. ఆ వ్యత్యాసం తక్కువగా ఉంటే ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుంది. మరి అసలు వ్యత్యాసమే లేకపోతే మీరు మీరుగా ఉన్నదాంతో సంతృప్తి పడుతున్నారన్నమాట. మరోలా చెప్పాలి అంటే మీరు మీలా కాకుండా మరే విధంగానూ అవ్వాలని కోరుకోవడం లేదు. అప్పుడు మీ మనసు ప్రస్తుత క్షణంలోనే స్థితమై ఉంది. ఇక దేని గురించి ఒత్తిడి పడనవసరం లేదు. మీతో మీరు సఖ్యంగా ఉన్నారు. మీరు తావోలో ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు ఆ ఖాళీ అనేది అసలు లేకపోతే ఇక మీరు మతపరమైన వారే. మీరు ధర్మంలో ఉన్నట్లే. ఆ ఖాళీకి ఎన్నో పొరలు కలిగి ఉండవచ్చు. ఆ కోరిక భౌతికపరమైనటువంటిది అయితే ఆ ఒత్తిడి భౌతికంగా ఉంటుంది. మీరు భౌతిక స్థాయిలో ఇప్పుడు ఉన్నట్లు కాకుండా వేరేలా ఉండాలని కోరుకుంటే, ఒక నిర్దిష్టమైన శరీరాన్నో నిర్దిష్టమైన ఆకారాన్నో కోరుకున్నప్పుడు భౌతిక శరీరంలో ఒత్తిడి ఉంటుంది. ప్రతి వారు ఇంకా అందంగా ఉండాలని కోరుకుంటారు. అప్పుడు మీ శరీరం ఒత్తిడికి గురి అవుతుంది. ఈ ఒత్తిడి భౌతికపరమైన మీ మొదటి శరీరంలో మొదలవుతుంది. కానీ అది మరీ నిశ్చయంగా దృఢంగా ఉంటే అది మీ అస్తిత్వంలోకి మరీ లోతుగా మిగతా పొరలకు కూడా వ్యాపిస్తుంది. మీరు అతీంద్రియ శక్తుల కోసం ఆరాటపడితే ఆ ఒత్తిడి సైకిక్ స్థాయిలో మొదలై అక్కడ నుండి విస్తరిస్తుంది. ఈ విస్తరణ అనేది ఎలా ఉంటుంది అంటే, మీరు ఒక రాయిని సరస్సులోకి విసిరినప్పుడు అది ఒక నిర్దిష్టమైన స్థానంలో పడుతుంది. కానీ అది సృష్టించిన తరంగాలు అనంతంగా విస్తరిస్తూనే ఉంటాయి. అందుకే ఒత్తిడి అనేది మీ సప్త శరీరాల్లో ఏదో ఒక శరీరం నుంచి ప్రారంభం కావచ్చు. కానీ నిజమైన మూలం మాత్రం ఎప్పుడూ ఒక్కటే. వ్యత్యాసం ఉన్న స్థితికి మరి ఉండాలని కోరుకునే స్థితికి మధ్యనే ఉంటుంది. మీకు నిర్దిష్టమైన మనస్సు ఉంది. మీరు దానిని మార్చాలని, రూపాంతరం చేయాలని కోరుకుంటారు. మీరు ఇంకా తెలివిగా, ఇంకా మేధావిగా ఉండాలని కోరుకుంటే అప్పుడు టెన్షన్ సృష్టించబడుతుంది. మనల్ని మనం పూర్తిగా అంగీకరిస్తే టెన్షన్ అనేది ఉండదు. ఈ పూర్తి అంగీకారమే అద్భుతం. ఇదే ఏకైక అద్భుతం. పూర్తిగా తనను తాను అంగీకరించుకునే వ్యక్తిని కనుగొనడం అనేదే
ఏకైక ఆశ్చర్యకరమైన విషయం. అసలు అస్తిత్వం అనేది ఒత్తిడి లేనిది. లేనిది ఉన్నట్లు ఊహించుకోవడానికి ఉన్న అవకాశం మూలంగానే ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. వర్తమానంలో ఒత్తిడి లేదు. ఒత్తిడి ఎప్పుడూ భవిష్యత్తు పరంగానే ఉంటుంది. అది భావన నుంచి వస్తుంది. మిమ్మల్ని మీరు ఉన్నది ఉన్నట్లుగా కాకుండా వేరే విధంగా భావించుకోవచ్చు. ఈ భావనా శక్తి వలనే ఒత్తిడి సృష్టించబడుతుంది. అందుకే ఒక వ్యక్తి భావనా శక్తి ఎంత ఎక్కువగా ఉంటే అతనికి అంత ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మరి అప్పుడు భావనా శక్తి వినాశకరంగా తయారయ్యింది. ఈ భావనా శక్తి నిర్మాణాత్మకంగా, సృజనాత్మకంగా కూడా కాగలదు. మీ మొత్తం భావనా శక్తిని భవిష్యత్తులో కాకుండా వర్తమానంలో కేంద్రీకరిస్తే అప్పుడు మీరు మీ అస్తిత్వం ఒక కవితలా ఉండడాన్ని చూడడం ప్రారంభిస్తారు. మీ భావనా శక్తి ఏ కోరికను సృష్టించడం లేదు. అది జీవనంలో వినియోగించబడుతూ ఉంది. ఈ వర్తమానంలో జీవించడం అనేది ఒత్తిడికి అతీతమైనది. జంతువులు ఒత్తిడిగా ఉండవు. వృక్షాలు ఒత్తిడిగా ఉండవు. ఎందుకంటే వాటికి ఊహించే శక్తి లేదు. అవి ఒత్తిడికి క్రింద స్థాయిలో ఉంటాయే గాని ఒత్తిడికి పై స్థాయిలో ఉండవు. వాటి ఒత్తిడి అంతా కేవలం సామర్థ్యమే. అవి ఇంకా వాస్తవ రూపం దాల్చలేదు. అవి పరిణామ క్రమంలో ఉన్నాయి. వాటి అస్తిత్వంలో కూడా ఒత్తిడి పెల్లుబికినప్పుడు అవి కూడా భవిష్యత్తు గురించి కోరుకునే ఒక సమయం వస్తుంది. అది సంభవించి తీరుతుంది. భావనాశక్తి వాస్తవ రూపం దాలుస్తుంది. ముందు భావనగా భవిష్యత్తు వాస్తవ రూపం దాలుస్తుంది. మీరు భావరూపాలను సృష్టిస్తారు. ఎందుకంటే వాటితో సరితూగే వాస్తవాలు లేవు. మరి మీరు అనంతంగా భావరూపాలను సృష్టిస్తూనే ఉంటారు. కానీ వర్తమానానికి సంబంధించినంత వరకు మీరు సాధారణంగా ఆ భావానికి దానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోలేరు. వర్తమానంలో మీరు భావనాత్మకంగా ఎలా ఉండగలరు? ఆ అవసరం ఉన్నట్లు కనిపించదు. ఈ విషయాన్ని తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. వర్తమానంలో మీరు వర్తమానపు స్పృహతో ఉండగలిగితే మీరు ఈ భావాలలో జీవించరు. అప్పుడు ఆ భావం ఈ వర్తమానంలోనే సృష్టించగలిగే స్వేచ్ఛను పొందుతుంది. కేవలం సరియైన కేంద్రీకరణ అవసరమవుతుంది. అంతే. ఆ భావాన్ని వాస్తవమైన దాని మీద కేంద్రీకరిస్తే అది సృష్టించడం ప్రారంభిస్తుంది. ఆ సృష్టి ఏ రూపంగానైనా రూపుదాల్చవచ్చు. కవిత్వం అనేది భవిష్యత్తు కోసం కోరిక కాదు. అది ఒక వర్తమానం యొక్క అభివ్యక్తీకరణ. లేదా మీరు ఒక పెయింటర్ అయితే ఆ వెల్లువ పెయింటింగ్ కి సంబంధించి ఉంటుంది. ఆ పెయింటింగు మీరు ఊహించినట్లుగా ఉండదు. కానీ మీకు దాని గురించి తెలుసు. దానిని మీరు జీవించారు. మీరు ఊహల్లో ఉండనప్పుడు ఆ వర్తమానపు క్షణం మీకు ఇవ్వబడుతుంది. మీరు దానిని వ్యక్తీకరించవచ్చు లేదా మౌనంలోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు ఈ మౌనం సాధన చేసే ఒక మృత మౌనం కాదు. ఈ మౌనం కూడా వర్తమానపు అభివ్యక్తీకరణే. ఆ క్షణం ఎంత గాఢంగా ఉంటుందంటే మౌనం ద్వారా మాత్రమే దానిని వ్యక్తపరచగలం. కవిత్వం కూడా సరికాదు. చిత్రలేఖనం కూడా దానికి రాదు. ఏ అభివ్యక్తీకరణ సాధ్యం కాదు. ఒక మౌనం మాత్రమే దానిని వ్యక్తీకరించగలదు. ఈ మౌనం ప్రతికూలమైనది కాదు. అంతేకాకుండా అది ఒక అనుకూలమైన వికసింపు. మీలో ఏదో మౌన పుష్పం లాంటిది వికసించింది. మీరు జీవించేదంతా మౌనం ద్వారా వ్యక్తీకరించబడుతుంది. ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఈ భావన ద్వారా వచ్చే వర్తమానపు అభివ్యక్తీకరణ అనేది భవిష్యత్తు గురించి భావన కాదు. గతానికి చెందిన స్పందన కాదు. ఈ వ్యక్తీకరణ అనేది తెలిసినటువంటి వ్యక్తీకరణ కాదు. అది మీలో సంభవిస్తూ ఉన్నట్లుగా, మీరు దానిని జీవిస్తూ ఉన్నట్లుగా అనుభూతి చెందే ఒక అనుభవం. అది ఒక గతించిన అనుభవం కాదు. కానీ అది ఒక సజీవ అనుభవ విధానం. అప్పుడు మీ అనుభవము మరి అనుభవించడము అనేవి రెండు విషయాలు కాదు. అవి రెండు ఒక్కటే, మరి సమానమే. అప్పుడు పెయింటర్ ఉండడు. ఆ అనుభవించడము అనేదే పెయింటింగ్ అవుతుంది. ఆ అనుభవించడం అనేదే తనంతట తానుగా వ్యక్తమవుతుంది. అప్పుడు మీరు సృష్టికర్త కాదు. మీరు ఒక సృజనాత్మక మరి ఒక సజీవ శక్తి. మీరు అప్పుడు కవి కాదు.
మీరే కవిత్వం అవుతారు. ఆ అనుభవం గతం కోసం కాదు, భవిష్యత్తు కోసమూ కాదు. అది గతం నుంచి గాని భవిష్యత్తు నుంచి గాని వచ్చింది కాదు. ఆ క్షణమే అనంతమవుతుంది. మరి ప్రతీదీ కూడాను దాని నుంచే వస్తుంది. అది ఒక వికాసం. ఈ వికసించడం అనే దానికి 7 పొరలు ఉన్నాయి. కేవలం ఒత్తిడికి 7 పొరలు ఉన్నట్లుగానే అది ప్రతి శరీరంలోనూ ఉంటుంది. ఉదాహరణకు అది భౌతిక స్థాయిలో సంభవిస్తే మీరు కొత్త విధంగా సౌందర్యంగా తయారవుతారు. ఈ అందం అనేది రూపానికి చెందినది కాదు. అది రూపరహితమైన దానికి చెందినది. అది కనిపించేదానికి చెందినది కాదు. అది కనిపించని దానికి చెందినది. మీరు గనక ఒత్తిడి లేని క్షణాన్ని మీ శరీరంలో అనుభూతి చెందితే ఇదివరకు మీకు తెలియని మీ ఒక ఆరోగ్య స్థితిని తెలుసుకుంటారు. ఒక అనుకూల ఆరోగ్య స్థితిని. ప్రతికూలమైన ఆరోగ్య పరిస్థితులు కూడా మనకు తెలుసు. ప్రతికూలము అంటే మనం అనారోగ్యంగా లేనప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము అంటాము. ఇది కేవలం అనారోగ్యానికి వ్యతిరేకమైనది మాత్రమే. దానిలో అనుకూలమైనది ఏదీ లేదు. అక్కడ అనారోగ్యం అనేది లేదు, అంతే. ఆరోగ్యానికి వైద్య భాష నిర్వచనం ఏమిటంటే మీరు రోగంతో కనుక లేకపోతే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే. కానీ ఆరోగ్యానికి అనుకూల పార్శ్వం కూడా ఉంది. అది కేవలం రోగం లేకపోవడం కాదు. అది ఆరోగ్యం యొక్క ఉనికి. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.